2025లో యూట్యూబ్‌లో గ్రోత్ రావాలి. సో, యూట్యూబ్‌లో మంచిగా ఎదగాలి. యూట్యూబ్ నుంచి మంచిగా మాకు ఇన్‌కమ్ రావాలి అనుకుండే వాళ్ళకి నేనైతే 8 ఫండమెంటల్ పాయింట్స్ మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకు అంటే యూట్యూబ్‌లో గ్రోత్ ఉండాలి అంటే ఖచ్చితంగా ఏదన్నా కానియండి, ఏ ఫీల్డ్‌లో అయినా కానీ మనకి గ్రోత్ ఉండాలి అంటే కొన్ని కీ కాన్సెప్ట్స్ ఉంటాయండి. అవి తెలుసుకుంటే మనం ఈజీగా గ్రో అవ్వచ్చు. ఓకేనా? నేను ఈ వీడియోలో అయితే వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అంతకంటే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ నా వీడియో చూస్తున్నారో వాళ్ళైతే నా వీడియోకి ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకైతే నేను ఒక 500 లైక్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ మై వీడియో. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి నా వీడియో అనేది యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది నా వీడియోని. లాస్ట్ వరకైతే స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే మన ఇన్ఫర్మేషన్‌లోకి ఎళ్ళిపోదాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి యూట్యూబ్ అల్గారిథం గురించి. ఫస్ట్ వచ్చి మీ ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళైనా పర్లేదు, చేయబోయే వాళ్ళైనా పర్లేదు. యూట్యూబ్ అల్గారిథం ఎలా వర్క్ అవుతుంది? ఎలాంటి వీడియోస్‌కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి? యూట్యూబ్ అల్గారిథం ప్రకారము లేటెస్ట్ ట్రెండింగ్ వీడియోస్ ఏవున్నాయి? అంటే ఎక్కువగా ఆడియన్స్ ఏ వీడియోస్ ఇష్టపడుతున్నారు? వ్యూస్ రావాలి అంటే మనం ఏ యాప్‌ని ఎక్కువగా యూజ్ చేయాలి? వైటూల్‌కి సంబంధించిన బెస్ట్ యాప్స్ గురించి నేనైతే వీడియోస్ అప్‌లోడ్ చేశానండి. ఆ వీడియోస్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. వైటూల్ అనేసి ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఆ యాప్ ఒక్కటి గురించి గాని మీరు తెలుసుకున్నారు అంటే యాప్ గురించి అంటే ఆ యాప్‌లో ఏమంటే మీరు హ్యాష్ ట్యాగ్స్ ఎలా యూజ్ చేసుకోవాలి? అలానే మీరేదైనా ఒక వీడియోకి ట్రెండింగ్ టైటిల్ ఎలా ఇవ్వాలి? ఎందుకంటే మన వీడియో ఎప్పుడైతే ట్రెండింగ్ టైటిల్‌లో ఉంటుందో సో, మన టైటిల్ ఎప్పుడైతే ట్రెండింగ్‌గా ఉంటుందో ఆటోమేటిక్‌గా మన వీడియోస్ అనేది ఎక్కువ ఆడియన్స్‌కి సజెస్ట్ అవుతాయి. అలాంటప్పుడు వ్యూస్ పెరుగుతాయి. సబ్‌స్క్రైబర్స్ కూడా ఆటోమేటిక్‌గా వస్తారు కాబట్టి అవన్నీ కూడా ఎలా తెలుస్తాయి మనకంటే వైటూల్ యాప్ ద్వారా తెలుస్తాయండి. అది ఎలా తెలుసుకోవాలనేది కూడా నేను నా నేను అప్‌లోడ్ చేశాను. ఆ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి థంబ్‌నెయిల్ క్రియేషన్ అండి. ఎందుకు అంటే ఇప్పుడు వీడియో ఒకటి చేశారు మీరు. వీడియో చేసిన వెంటనే యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ చేసేస్తారు. అప్‌లోడ్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది థంబ్‌నెయిల్ బాగా ఇవ్వాలండి. ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళైనా కావచ్చు. అంటే ఇదొక ఆర్ట్ అనమాట. థంబ్‌నెయిల్ క్రియేట్ చేయడం కూడా అంత ఈజీ కాదండి. కాబట్టి మరీ అంత కష్టం అని కూడా చెప్పను టఫ్ కాదు. బట్ థంబ్‌నెయిల్ క్రియేషన్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఎందుకు అంటే యూట్యూబ్‌లో కోట్ల మంది ఉంటారు కాబట్టి ఎవరైనా వీడియోస్ అప్‌లోడ్ చేస్తుంటారు. బట్ ఏ వీడియోలో ఏ ఇన్ఫర్మేషన్ ఉండేది ఉంది అనేది మనం సింపుల్‌గా థంబ్‌నెయిల్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాం. థంబ్‌నెయిల్ చూడగానే ఓకే. ఈ వీడియో ఎంత లెంతీ వీడియో ఉన్నా కానియండి. 3 అవర్స్ వీడియో అయినా పర్లేదు గానీ సింపుల్‌గా మనం థంబ్‌నెయిల్‌లో చెప్పేస్తాం. ఓకే. ఈ వీడియోలో ఇది ఉండబోతుంది అనేసి మనం సింపుల్‌గా చెప్పేస్తాం కాబట్టి థంబ్‌నెయిల్ అనేది ప్రాపర్‌గా ఉండాల. అంటే ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేసేలా ఉండాలి థంబ్‌నెయిల్ క్రియేషన్ అనేది. మీరు గాన థంబ్‌నెయిల్ అనేది నియర్లీ 25% ఆక్యుపై చేస్తుందండి యూట్యూబ్ గ్రోత్‌లో. కాబట్టి ఖచ్చితంగా థంబ్‌నెయిల్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాల. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్ వచ్చేసి క్వాలిటీ కంటెంట్ అండి. మీరు ఏదైతే వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నారో ఆ వీడియోస్ అనేది క్వాలిటీగా ఉండాలి. ఎందుకంటే 4Kలో కావచ్చు ఏదన్నా కానియండి. ఏ మొబైల్ ఐఫోన్‌లో కానియండి, వన్‌ప్లస్ మొబైల్ ఏదన్నా కానియండి. బట్ మీరు తీసే వీడియో క్లారిటీ అండ్ క్వాలిటీ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలి. అప్పుడే ఆడియన్స్ ఎక్కువ సేపు మీ వీడియో చూడడానికి ఇష్టపడతారు. యావరేజ్ వ్యూ డ్యూరేషన్ కూడా కాలిక్యులేట్ అవుతుందండి యూట్యూబ్‌లో. కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ సేపు ఆడియన్స్ మీ వీడియోని చూడాలి. ఎక్కువ సేపు ఇంటెన్షన్ మీ వీడియోలో ఉండాలి. ఎక్కువ సేపు ఆడియన్స్ రిటెన్షన్ ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు క్వాలిటీ కంటెంట్‌ని ఇవ్వాలి. క్వాలిటీ కంటెంట్ ఏమి అంటే వీడియో చూసేటప్పుడు క్లమ్జీగా సౌండ్స్ కానీ ఏదంటే అది అంటే ఏవన్నా కొంచెం గజిబిజిగా ఉండడం కానీ తీసే వీడియో అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలి. వీటి కోసం నేను ఒక వీడియో కూడా చేశానండి. మీకు బెస్ట్ యాప్స్ బెస్ట్ కెమెరా యాప్స్ అనేసి నేను ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అది కూడా చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఏవేవి చెప్పుకున్నాం 3 పాయింట్స్ కదా! నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఆడియన్స్ ఎంగేజ్‌మెంట్ అనమాట. ఇదేమి అంటే మనం ఇప్పుడు ఒక వీడియో చేశామండి. వీడియో చేసినప్పుడు చాలా మంది ఉంటారు యూట్యూబ్‌లో. ఎవరికనేది ఎటువంటి పరిచయం లేకపోయినా కూడా బట్ మనము ఆడియన్స్ ఎంగేజ్ అవుతాం. ఎలా ఎంగేజ్ అవుతాము? ఒక వీడియో చేసేటప్పుడు జస్ట్ మనం అడగాలి. ఇది మెయిన్ థింగ్ అండి. ఇక్కడ మనము ఓకే. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అనేసి ఈ విధంగా సబ్స్క్రైబ్, షేర్ ఈ 3 అయితే చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి కమెంట్స్ కూడా కావచ్చు. మీ వీడియో నచ్చితే ఆటోమేటిక్‌గా కమెంట్ చేస్తారు ఆడియన్స్ అనేది. బట్ మీరు ఎంగేజ్ అవ్వాలి అంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి. అంటే ఎలా అంటే లైవ్స్ పెట్టడం గానీ ఓకేనా? వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ అండి లైవ్స్ పెట్టండి. ఆటోమేటిక్‌గా కమెంట్స్‌కి ఏదన్నా
ఎవరైనా కానీ కమెంట్స్ అడిగినప్పుడు మీకు తెలిసిన విధంగా, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్‌ని వాళ్ళతో షేర్ చేయండి. ఓకే. ఒక కమెంట్ అడిగారనుకోండి, సో వాటికి ఆటోమేటిక్‌గా రిప్లై ఇవ్వడానికి ట్రై చేయండి వెంటనే. సో ఎప్పుడో కమెంట్ వస్తే ఎప్పుడో రిప్లై ఇద్దామంటే ఆటోమేటిక్‌గా ఓకే. వీళ్ళేదో ఇంటరాక్ట్ అవ్వరు ఆడియన్స్ అనేసి వాళ్ళు కూడా కొంచెం బోర్‌గా ఫీల్ అవుతారు. ఎప్పుడైతే మీరు ఆటోమేటిక్‌గా ఇంటరాక్ట్ అయ్యారంటే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే. ఈ క్రియేటర్ మనకేదో హెల్ప్ చేయాలనుకుంటున్నారు అనేసి మన వీడియో ఇంకొకసారి చూడడానికి వాళ్ళు ట్రై చేస్తారు. సో ఇంత కష్టపడేది దేనికండి? లైక్ వాచ్ అవర్స్ రావడానికి, మన వీడియో ఇంకొంతమందికి సజెస్ట్ అయ్యి వ్యూస్ రావడానికే కదా! కాబట్టి ఆడియన్స్ ఎంగేజ్‌మెంట్ కూడా బావుండాలి మీకు. సరేనా? ఇప్పుడైతే మనం ఎన్ని లైక్ 4 పాయింట్స్ చెప్పుకున్నాం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కన్సిస్టెన్సీ అండి. చాలా వరకండి నాకొచ్చే ఇవి లైక్ వీడియోస్‌లో నేను చూస్తూ ఉంటాను. సో మాకు వ్యూస్ రావడం లేదండి. సో చేయడానికి ఇంట్రెస్ట్ లేదు అని సింపుల్‌గా చెప్పేస్తారు. సో యూట్యూబ్‌లో ఉండడం కూడా కొంచెం కష్టమైన పనే. కానీ మీరు యూట్యూబ్‌లో గ్రో అవ్వాలి, మీకు గ్రోత్ రావాలంటే కన్సిస్టెన్సీ బాగా ఉండాలి. ఏమి అంటే సో లైక్ కంటిన్యూయస్‌గా ఒక 10 వీడియోస్ అప్‌లోడ్ చేసేసి నెక్స్ట్ నాకు ఇంట్రెస్ట్ లేదు, వ్యూస్ రాలేదు, సబ్స్క్రైబర్స్ రాలేదు అంటే అలా డ్రాప్ అవ్వకూడదు. ఖచ్చితంగా మీరు అంటే డైలీ ఏదో ఒకటండి. ఏదో ఒక వర్క్ అనేది యూట్యూబ్‌లో మనం వర్క్ చేస్తేనే కదా! లైక్ ఒక జాబ్ తీసుకోండి. మనం ఏదో ఒక వర్క్ చేస్తేనే మనకి ఎండ్ ఆఫ్ ది డే లైక్ ఎండ్ ఆఫ్ ది మంత్ సాలరీ వస్తుంది. ఇది అంతేనండి. యూట్యూబ్‌లో డైలీ కూడా ఏదో ఒకటి ఒక పోస్ట్ కానీ, ఒక షార్ట్ కానీ, ఒక వీడియో కానీ, ఒక లైవ్ కానీ ఏదో ఒకటి మీకు తెలిసిన వర్క్ అయితే యూట్యూబ్‌లో జరుగుతూనే ఉండాలి. అప్పుడే మీకు వ్యూస్ అనేవి తగ్గవు. అలానే వాచ్ అవర్స్ కూడా తగ్గవండి. ఓకే. సో ఏందిలే అండి నాకు వ్యూస్ రాలేదు అనేసి ఒకరోజు 10 షార్ట్‌లు అప్‌లోడ్ చేసి, ఒకరోజు 2 వీడియోస్ అప్‌లోడ్ చేసి, ఒకరోజు ఏమీ చేయకుండా ఉన్నారంటే ఆటోమేటిక్‌గా వాచ్ అవర్స్ తగ్గుతాయి. సో కొంతమంది అడుగుతుంటారు కమెంట్స్‌లో, ఎందుకు మాకు వాచ్ అవర్స్ తగ్గుతున్నాయి? ఎందుకు రావడం లేదు అంటే ఇదే అండి. వన్ ఆఫ్ ద మెయిన్ ట్రిక్ కూడా కావచ్చు. సో, ఒక్కొక్కసారి పెట్టేస్తారు. ఒక్కొక్కసారి మాకు టైం లేదు అనేసి డ్రాప్ అయిపోతారు. ఒక టైం లేదు అనుకునే వాళ్ళు కూడా ఒకే రోజు 10 వీడియోస్ షూట్ చేస్తారు కదా! షూట్ చేసినప్పుడు అంటే ఇదేమి షెడ్యూల్ చేసేయండి. సో, ఈ లైక్ ఈరోజు ఈ టైంకి ఒక వీడియో, రేపు ఈ టైంకి లైక్ ఈ వీడియో, లైక్ ఎల్లుండే ఈ టైంకి ఈ వీడియో అనేసి మనం షెడ్యూల్ చేసుకోవచ్చండి. సో, నా యూట్యూబ్ ఛానల్ అప్‌లోడ్ చేశాను. ఎలా షెడ్యూల్ చేయాలనేది కూడా లైక్ హౌ టు అప్‌లోడ్ యూట్యూబ్ వీడియోస్ అని ఒక వీడియో అయితే చేశాను నేను నా ఛానల్‌లో. సో, మీరైతే చూడొచ్చనమాట. సో, ఒక్కొక్క రోజుకి ఒకే రోజు టైం ఉండింది కదా! సో, 10 వీడియోస్ తీసేయండి. 10 వీడియోస్ తీసి 10 డేస్ కూడా టైం షెడ్యూల్ చేసి అప్‌లోడ్ చేసేయండి. ఈ విధంగా చేయడం కూడా కన్సిస్టెన్సీ వల్ల కూడా దీన్నే కన్సిస్టెన్సీ అంటారు. ఏమంటే డైలీ ఏదో ఒక వర్క్ చేయాలి. ఒకవేళ మీరు డైలీ వీడియోస్ అప్‌లోడ్ చేయలేమనుకునే వాళ్ళు డైలీ షార్ట్స్ పెట్టండి. లేకపోతే పోస్ట్ పెట్టండి. ఏదో ఒకటి. బట్ వీక్లీ వన్స్ అయినా ఒక వీడియోని అప్‌లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఎవ్రీ డే అయితే యూట్యూబ్ ఆడియన్స్‌కి 2-3 నోటిఫికేషన్స్ వరకైతే సెండ్ చేస్తుందండి. మరి ఎక్కువ కూడా అప్‌లోడ్ చేసేయొద్దండి. బట్ మినిమమ్ లిమిట్ అనేది మెయింటైన్ చేయండి. అలా మెయింటైన్ చేయడం వల్ల కూడా మనకి ఓకే. సో, వీళ్ళు కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేస్తున్నారు అనేసి మనకు అలా కూడా వ్యూస్, సబ్స్క్రైబర్స్ పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎస్‌ఈఓ. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అండి ఇది. ఇక్కడేమి అంటే మనకు వ్యూస్ రావడానికి ఇదొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి ఇది. సో, నేను లైక్ ఇది సింపుల్‌గా చెప్పే విషయం అయితే కాదు. ఎస్‌ఈఓ చాలా ఇంపార్టెంట్ అండి. నాకు వచ్చే కమెంట్స్‌లో వ్యూస్ రాలేదు, సబ్స్క్రైబర్స్ రాలేదు అనే వాళ్ళకి నేను చెప్పేసా ఒక మంచి బెస్ట్ వీడియో ఎస్‌ఈఓ అండి. నేనైతే ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. నా యూట్యూబ్ ఛానల్ అప్‌లోడ్ చేశాను ఎస్‌ఈఓ అనేసి. సో, మీరు ఆ వీడియో అయితే చూడండి. అది అంత సింపుల్ కాదండి. ఎస్‌ఈఓ చేస్తే ఖచ్చితంగా పెరుగుతాయి. నేనైతే చాలా వరకు ఆడియన్స్‌ని నేను అబ్జర్వ్ చేశాను. నాకు లైక్ నా సబ్స్క్రైబర్స్ కూడా నేను హెల్ప్ చేశాను. వాళ్ళకి కూడా వ్యూస్ అయితే పెరిగాయి. సో, మీకు కూడా హెల్ప్ అవ్వాలనేసి చెప్తున్నాను. ఎస్‌ఈఓ బాగా చేయండి. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అండి. ఈ ఫ్యాక్టర్ గాని మీరందరూ మీ వీడియోస్‌కి అప్లై చేశారు అంటే ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది మీకు. ఓకేనా? సో, ఇప్పుడైతే నెక్స్ట్ వచ్చేసి మానిటైజేషన్ రిక్వైర్మెంట్స్ అండి. అంటే సో, మానిటైజేషన్ రిక్వైర్మెంట్స్ అంటే మనకి సో, 4000 వాచ్ అవర్స్ ప్లస్ 1000 సబ్స్క్రైబర్స్ లాంగ్ వీడియోస్‌కైతే లేదా షార్ట్స్‌కైతే 10,000,000 వ్యూస్, 1000 సబ్స్క్రైబర్స్. సో, ఇది లైక్ అది 1 ఇయర్, ఇది 3 మంత్స్ అనమాట. సో, దీని గురించి కూడా ఒక వీడియో చేశాను. అసలు మానిటైజేషన్ అంటే ఏమి తెలియని వాళ్ళు కూడా యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేసేస్తున్నారు. అది అనదర్ విషయం అనుకోవచ్చు. బట్ ఏమి అంటే ఫస్ట్ మీరు మానిటైజేషన్ రిక్వైర్మెంట్ ఎలా ఉంది? అసలు మనకి దేంట్లో టాలెంట్ ఉంది? దేంట్లో కెపాసిటీ ఉంది? ఏ కేపబిలిటీ మనకుంది అని ఫస్ట్ మీరు అనలైజ్ చేసుకొని థింక్ చేయండి. ఓకే. సో, నాకు టాలెంట్ ఉంది. నేను షార్ట్స్ చేయగలను అనుకునే వాళ్ళు సో, 10,000,000 వ్యూస్ రావాలా మీకు మానిటైజేషన్‌కి అప్లై చేయాలి అంటే. లేదు సో, మేము వ్లాగ్స్ కానీ, టూరిజం గురించి కానీ, కుకింగ్ ఛానెల్స్ కానీ ఏదైనా పెడతాము అని లైక్ మాకు ఈ టాలెంట్ ఉంది అనుకునే వాళ్ళు లైక్ లాంగ్ వీడియోస్ చేయండి. లాంగ్ వీడియోస్ 4000 వాచ్ అవర్స్ రావాలి. అప్పుడే మీరు మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ అవుతారు. సో, మానిటైజేషన్ గురించి కంప్లీట్‌గా ఒక వీడియో అయితే పెట్టాను. ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకవేళ మీరు డైరెక్ట్‌గా నా యూట్యూబ్ ఛానల్‌లోనే సెర్చ్ చేయొచ్చనమాట. సో, మానిటైజేషన్ అంటే ఏమిటని సింపుల్‌గా నేను చెప్పేసానండి. దాని గురించి కంప్లీట్‌గా చూడండి. అందరూ కూడా ఫస్ట్ వీడియోస్ చేసే ముందు మానిటైజేషన్ గురించి తెలుసుకోండి. ఎందుకంటే నేను కొంతమంది ఛానల్స్ అని రివ్యూ చేశాను. చాలా వరకైతే
100 వీడియోస్ 947 వీడియోస్ అప్లోడ్ చేసేసారు. బట్ వాళ్ళు అసలు వాళ్ళకి మానిటైజేషన్ అంటే కూడా తెలీదు. యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తున్నామంటే చేస్తున్నాం. అది ఎందుకు చేస్తున్నామో వాళ్ళకి కూడా తెలీదు. కాబట్టి ఫస్ట్ మీరు మానిటైజేషన్ గురించి తెలుసుకోండి. సారీ మానిటైజేషన్ గురించి క్లారిటీగా తెలుసుకోండి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్ అండి. సో, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ బాగా తెలుసుకోండి. ఎందుకు అంటే ఇంతా కూడా మనం చేసేది కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఖచ్చితంగా మనం ప్రాపర్‌గా తెలుసుకోవాలి. ఎందుకు అంటే ప్రాపర్‌గా తెలుసుకుంటేనే మనం ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి అనేసి మనం ఫస్ట్ తెలుసుకోవాలి. సో, నేనే ఇక్కడ చెప్పేస్తాను చూడండి. కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రైక్స్ రాకుండా ఏం చేయాలి అనేసి కూడా నేను యూట్యూబ్‌లో అప్లోడ్ చేశానండి నా ఛానల్. అంటే కాపీరైట్స్ పడకుండా ఎలా ఏం చేయాలనేసి. కమ్యూనిటీ గైడ్‌లైన్స్ అంటే సో, చాలా వరకు ఉన్నాయండి. ఇవన్నీ కూడా లైక్ మేము చదవలేము అనుకునేవాళ్ళు సింపుల్‌గా వీడియోస్ చేసి పెట్టాను నా ఛానల్‌లో. అంటే కాపీరైట్స్ పడకుండా ఏం చేయాలి, కమ్యూనిటీస్ గైడ్‌లైన్స్ అంటే ఏమని కంప్లీట్‌గా చేశాను నేను వీడియోస్ అనేది నా ఛానల్‌లో అప్లోడ్ చేశాను చూడండి. సో, ఇప్పటివరకైతే ఈ 8 ఫ్యాక్టర్స్ అండి. 8 కూడా ప్రాపర్‌గా మీరు పాటించారు అంటే సో, సింపుల్ అండి. ఒక ఎగ్జామ్ మనం ప్రిపేర్ అవ్వాలంటే ఇంపార్టెంట్ క్వెషన్స్ తెలిస్తే మనం ఈజీగా ఔట్ ఆఫ్ మార్క్స్ వస్తాయి కదా! ఇక్కడ అంతే అండి. సో, మంచిగా మనం ఈ 8 ఫ్యాక్టర్స్ కానీ మీరు గుర్తుపెట్టుకున్నారంటే ఆటోమేటిక్‌గా యూట్యూబ్‌లో గ్రోత్ ఉంటుంది. మంచిగా ఇన్‌కమ్ కూడా బావుంటుంది. సో, అందరికి అర్థమైంది అనుకుంటాను. సో, నా వీడియో అయితే లాస్ట్ వరకు చూసారు కదా! సో, ఇప్పుడైతే షేర్ చేయండి. మర్చిపోయుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.